ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు ఎక్కువ గ్రహాలు సంచరించడం కొంత ప్రతికూలతను సూచించినప్పటికీ అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది ఒక గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చును. చతుర్థ స్థానమందు కుజుడు తన యొక్క స్థానాన్ని మార్చి పంచమంలోకి వెళ్ళడం మానసిక భయాన్ని తగ్గించి వేస్తుంది, కుటుంబపరమైనటువంటి సమస్యల్ని తగ్గించి వేస్తుంది. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి భయాలని కూడా ఈ గ్రహస్థితి తగ్గించి వేస్తుంది. జన్మ చంద్రుడు, జన్మ శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అయితే మిగతా గ్రహ సంపత్తి వల్ల, అనగా జన్మ రవి, రాహువు, శనేశ్వరుడు, బుధుడు, ఈ గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఎప్పుడూ కూడా జోదము, స్పెక్యులేషను, బెట్టింగులు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. చాలా తేలిగ్గా డబ్బు సంపాదించాలి అనేటువంటి కోరికను వదిలిపెట్టండి. కష్టపడి పని చేయండి. ఎప్పుడు ఇతరులపై ఆధారపడకండి. ఏదైనా ఒక పని చేయాలి అంటే మీ శక్తి సామర్థ్యాల మీదే మీరు ఆధారపడి ముందుకు వెళ్ళడం ఎల్లప్పుడూ కూడా మీకు విజయాన్ని సంప్రాప్తం చేస్తుంది. అలాగే ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళు వస్తారు, మనకి సహాయం చేస్తారు, లేదా దారిలో ఇంకొకళ్ళు ఎవరైనా మనకి ఎదురై మనకి కొంత సహాయాన్ని చేస్తారు అనేటువంటి భ్రమలో నుండి బయటికి రండి. డ్రీమ్ ల్యాండ్ లో ఉండకండి. నిజాన్ని నిక్కచ్చిగా ఒప్పుకోండి. మీకు ఒకటి వచ్చు అంటే వచ్చు అని చెప్పండి, రాదంటే రాదని చెప్పండి. ఎప్పుడూ కూడా మీ యొక్క పంధాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి. మీ పంధా, మీ శైలి ఏదైతే ఉన్నదో దాని పరంగా ముందుకు వెళ్ళండి తప్పితే ఇతరుల్ని అనుసరించడం అనేటువంటి విధానాలను పెట్టుకోకండి. అందరికీ సాగినట్టుగా మీకు ఈ గ్రహస్థితిలో సాగదు. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి వాతావరణం కొంత కాలాన్ని అతిక్రమించేటువంటి భోజనం, అంటే వేళకి తినకపోవడం, వేళకి నిద్రపోకపోవడం, లేదా కొంత ఎక్కువగా శ్రమ పడుతూ ఉండడం, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం, ఇవన్నీ కూడా సాధారణంగా ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల వస్తాయి అనేటువంటి భావనలో ఉండండి. అదృష్టాన్ని నమ్ముకోకండి. స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ప్రత్యేకించి ఈ వారంలో శుక్రచంద్రుల అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి ఉంటుంది. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ప్రతినిత్యము కూడా దుర్గాదేవి యొక్క కవచాన్ని పారాయణ చేయండి, లేదా భ్రమరాంబిక అష్టకాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.